ప్రజ్వల్ రేవಣ್ణ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2024 ఎన్నికల సందర్భంలో ఈ పేరు ఎంత రచ్చ చేస్తుందో కర్ణాటక వ్యాప్తంగా అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రజ్వల్ రేవణ్ణకు లైంగిక వేధింపులు కావచ్చు, అత్యాచార కేసు కావచ్చు, దీంట్లో జీవిత ఖైదు విధించింది బెంగళూరు కోర్టు. జీవిత ఖైదుతో పాటు 5 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. గతంలో హసన్ ఎంపీగా పనిచేశారు ప్రజ్వల్ రేవಣ್ణ. ఈయన మాజీ ప్రధాని దేవగౌడ మనవడు. 2021లో తన ఇంట్లో పనిచేసే మహిళపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టుగా అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీడియోలు తీసి ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్టుగా చెప్తూ ఉంటారు. 2024 ఏప్రిల్ 28న పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. మే 31న ప్రజ్వల్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించి ప్రస్తుతం ఆ చర్చ జోరందుకుంటే అర్థం చేసుకోవచ్చు ఏం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది. మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ ఫ్యామిలీకి బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అత్యాచారం కేసులో దేవగౌడ మనవడు మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు స్పెషల్ కోర్టు జీవిత ఖైదు శిక్షను విధించడం జరిగింది. దీంతో పాటు బాధితురాలకి నష్టపరిహారం, బహుశా నష్టపరిహారం అనేది బహుశా తప్పవుతుందేమో, పరిహారం చెల్లించాలంటూ కూడా ఒక సర్టైన్ అమౌంట్ని కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణను దోషిగా తేల్చింది కోర్టు. ఐపీసీ సెక్షన్స్ 376/2/K అంటే ఐపీసీ సెక్షన్ 306 సబ్సెక్షన్ 2 సబ్సెక్షన్ K అలాగే 376 సబ్సెక్షన్ 2 సబ్సెక్షన్ N ప్రకారం ఇవాళ శిక్షను ఖరారు చేసింది. మరోవైపు రేవణ్ణపై ఉన్న మరో 3 కేసుల్లో సిట్ తన దర్యాప్తును కొనసాగిస్తోంది. సో ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఏంటంటే కనుక బెంగళూరు స్పెషల్ కోర్టు అయితే మాత్రం శిక్షను ఖరారు చేసింది. ఇప్పుడు ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయి? మరి ముఖ్యంగా జీవిత ఖైదు నుంచి తప్పించుకునే అవకాశాలు ఉంటాయా, లేకపోతే ఇటు శిక్ష నుంచి తప్పించుకునే అవకాశాలు ఉంటాయా? అఫ్కోర్స్ అలా జరిగితే కనుక బిగ్గెస్ట్ డిస్కషన్కి దారితీయచ్చు. కాబట్టి ఇప్పుడు ఏం చేసే అవకాశం ఉంది? ఇక్కడ బెంగళూరు స్పెషల్ కోర్టు ఇచ్చిన మరి ముఖ్యంగా తీర్పు ఇది. ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గోపాల శర్మ మనతో పాటు లైవ్ జాయిన్ అవుతున్నారు. ఒకసారి గోపాల శర్మ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. గోపాల శర్మ గారు, ఇప్పుడు ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు స్పెషల్ కోర్టు అయితే తీర్పు ఇచ్చింది, జీవిత ఖైదు విధించింది. జీవిత ఖైదు శిక్షను అనుభవించాల్సిందనే, లేకపోతే మళ్ళీ హైకోర్టును ఆశ్రయించడమో లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించడమో ఇలా ఉంటుంది? ఎందుకంటే మాజీ ఎంపీ కాబట్టి. మాజీ ఎంపీ అని లేకపోతే మామూలు వ్యక్తికి అని చట్టాలు వేరే లేవండి. దో దే హ్యావ్ ఇమ్యూనిటీ ఫర్ సమ్ సెక్షన్స్, బట్ నాట్ దిస్ ఈస్ కాల్డ్ హెయినియస్ క్రైమ్. మన చట్టాలు ఏం చెప్తాయంటే హెయినియస్ క్రైమ్ అంటే చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులు, మర్డర్ కేసులు, రేప్ కేసులు, టెర్రరిస్ట్ కేసులు 3 విధాలుగా డివిజన్ చేశారు. ఈ 3 కేసులలో తప్ప జీవిత ఖైదు పడే అవకాశాలు చాలా వేరే కేసుల్లో తక్కువ ఉంటాయి. సో ఇక్కడ ఈయన నాట్ ఓన్లీ రేప్ కేసు, ఈయన మీద ఇంకా చాలా అభియోగాలు ఉన్నాయి. 100 మందిలో ఎవరినో ఇట్లా వేల వీడియోస్ ఉన్నాయి, ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. అంటే ఒక బాధ్యత గల ఎంపీగా ఉండి ఇట్లాంటి హీనియస్ క్రైమ్ లో ఇన్వాల్వ్ అవటము కోర్టు చాలా సీరియస్ తీసుకుంది దీని మీద. తర్వాత ప్రాసిక్యూషన్ చాలా ప్రూవ్ చేసింది ప్రాసిక్యూషన్ ఈ కేసుని, కాబట్టి జీవిత ఖైదు విధించటం జరిగింది. రెండోది ఏంటంటే చాలా మిస్కాన్సెప్షన్స్ ఉంటాయండి. ఈ చాలా మందికి అర్థం కాదు. 14 to 20 years ఉంటాయి, 20 ఏళ్ళు ఉండాలా జైల్లో, లేకపోతే జీవిత ఖైదు మొత్తం జీవితాంతం ఉండాలా అనేది కూడా చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే మినిమం 14 years అయితే జీవిత కాలంలో లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డవాళ్ళు ఉండాల్సిందే. దాని తర్వాత దాని ఐడియా బిహైండ్ లైఫ్ సెంటెన్స్ నీ మిగతా జీవిత కాలం అంతా కూడా అక్కడే ఉండాలని అర్థం. చనిపోయేదాకా జైల్లోనే ఉండాలి అనేది ఆ బిహైండ్ దట్ మీనింగ్, లైఫ్ ఇంప్రిజన్మెంట్ మీనింగ్. అది జనరల్ పబ్లిక్ తెలియక సరే ఏదో చెప్తారు. బట్ ఇక్కడ ప్రజ్వల్ రేవణ్ణ విషయంలో ఐ రియలీ అప్రిషియేట్ ప్రాసిక్యూషన్ బికాజ్ ఫుల్ ప్రూఫ్ ఎవిడెన్స్ పెట్టారు. ఆయన ఎంపీ అయినంత మాత్రాన ఒక మాజీ ప్రధాని
మనవాడు అయినంత మాత్రాన చాలా కేసుల్లో మేము చూస్తుంటాం. ఐఎమ్ వాచింగ్ దిస్ లాస్ట్ 40 years. పొలిటీషియన్ పిల్లలకి అసలు కేసులలో ఎప్పుడు ప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. 95% కేసులు వాళ్ళు విట్నెస్లను మేనేజ్ చేస్తారు, ప్రాసిక్యూషన్ మేనేజ్ చేస్తారు, అన్ని మేనేజ్ చేస్తారు. బట్ హ్యాట్స్ ఆఫ్, ఇక్కడ వాళ్ళు చాలా ఫుల్ ప్రూఫ్ గా చేయటం వల్లనే ఈ లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డది. ఐ థింక్ ఇంకా 3 కేసులు ఏమో పెండింగ్ ఉన్నాయి, పెండింగ్ ట్రయల్ ఉంది. అది వాటిల్లో కూడా శిక్ష పడుతుంది. బట్ సైమల్టేనియస్ ఉంటాయి అవన్నీ. దానికి వేరే ఇంకా లైఫ్ పడ్డా కూడా ఇది దీని తర్వాత ఇంకా మళ్ళా లైఫ్ అనేది ఏమి ఉండదు. ఓకే, అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా గోపాల శర్మ గారు, ఇప్పుడు ఈ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే కనుక సో ఎన్నాళ్ల పాటు ఉండే అవకాశం ఉంటుంది? 14 ఏళ్ల పాట, లేకపోతే ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ కేసులో? అంటే మినిమం 14 ఏళ్ళు అయితే జైల్లో ఉండాల్సిందే. ఓకే, బియాండ్ దట్ ఏమంటే రెమిషన్ అడగచ్చు, లేకపోతే పెరోల్ అడగచ్చు. రెమిషన్ అంటే శిక్ష తగ్గించుమని అడగచ్చు. అప్పుడు పవర్స్ ఎవరికి ఉంటాయి? జైల్ అథారిటీస్కి ఏమి ఉండవు, ప్రభుత్వము అతని ప్రవర్తన నడవడిక మంచిగా ఉంది అని చెప్పి రిపోర్ట్ తెప్పించుకుంటే ఆ రెమిషన్ దొరుకుతుంది. అంటే శిక్షా కాలంని ఏమంటారు తగ్గించే అవకాశము అది ప్రభుత్వంలో ఉన్న హోమ్ సెక్రటరీకి రిపోర్ట్ తెప్పించుకొని జైల్ అథారిటీస్ నుంచి ఇతను నడవడిక బాగుంది అని గనక, ప్రవర్తన బాగుంది, ఇతర తోటి ఖైదీలతోని ఎక్కడ కూడా ఏం మిస్బిహేవ్ చేయలేదు అని, అది ఎప్పుడు 14 years తర్వాత రెమిషన్ ఆఫ్ సెంటెన్స్ ఉంటుంది అది. సో 14 years కంపల్సరీ ఉండాలా. బెయిల్ కూడా ఉంటదండి ఇందులో. ఇంకొక మిస్కన్సెప్షన్ చాలా మందికి ఏంటంటే కన్విక్షన్ అప్పీల్ అని ఉంటది. అంటే మీకు ఈయనకు శిక్ష పడ్డది కదా, దట్ ఈస్ కాల్డ్ కన్విక్షన్. ఓకే, కన్విక్షన్ అప్పీల్ వేసుకోవచ్చు, కానీ బెయిల్ అయితే ఇవ్వరు. అందులో బెయిల్ ఉండదు, రెమిషన్ ఉండదు. ఓకే, ఖచ్చితంగా జైల్లో ఉండాల్సిందే. 14 ఏళ్ల పాటు జైల్లో ఉండాల్సిందే, వేరే ఛాన్సే లేదండి ఇందులో. ఓకే, అంటే ఇక్కడ నుంచి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే కనుక అక్కడ మళ్ళీ ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుందా? ఆ వెసులుబాటు అయినా ఉంటుందా అండి, లేకపోతే అది కూడా ఉంటుంది? ఖచ్చితంగా అప్పీల్, కన్విక్షన్ అప్పీల్ వేసుకోవచ్చు. ఎనీ ఆర్డర్ ఈజ్ ఛాలెంజబుల్ ఆర్డర్, అపీలబుల్ ఆర్డర్ అండి మన భారత చట్టాలలో. ఏదైనా ఇప్పుడు మనకు మామూలుగా 3 ఏళ్లు శిక్ష పడుతుంది, దాని మీద అప్పీల్ వేసుకుంటారు కదా. అట్లాగే 7 years పడుతుంది ఒక ఏదో కేసులలో అనుకోండి, కిడ్నాప్ లోనో ఇంకే దొంగతనం కేసుల్లోనూ అనుకోండి. కన్విక్షన్ అప్పీల్ ఈజ్ ఆల్వేస్ దేర్. దట్ ఈస్ ద రైట్, ఇన్ఫాక్ట్ ఫండమెంటల్ రైట్ అది. వాడికి ఏదో జైలుకి వెళ్ళాడు, శిక్ష పడ్డది, శిక్ష పడ్డ వాళ్ళకు కూడా ఫండమెంటల్ రైట్ అప్లికబుల్ ఇక్కడ మన చట్టాలలో. సో ఆయన అప్పీల్కి వెళ్ళొచ్చండి. అంటే అప్పీల్కి వెళ్ళిన క్రమంలో ఇప్పుడు ఫర్ సపోజ్ హైకోర్టుకి వెళ్ళిన క్రమంలో అక్కడ శిక్షను తగ్గించే అవకాశం, అంటే శిక్ష తగ్గించే అంశానికి సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంటుందా, లేకపోతే మళ్ళీ పునఃసమీక్ష చేసి శిక్ష పెరిగే అవకాశం ఉంటుందా అండి? ఇందులో ఏంటంటే లైఫ్ సెంటెన్స్ కానీ మరణ శిక్ష కానీ హైకోర్టులో మళ్ళా వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. ఇది జిల్లా కోర్టు, స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇది ఈ తీర్పుని సమీక్ష చేసే అవకాశం ఉంటది, కానీ చాలా తక్కువ కేసుల్లో శిక్ష తగ్గించమని చెప్పే అవకాశాలు ఉంటాయి. ఇది లైఫ్ సెంటెన్స్ కాబట్టి హైకోర్టు కూడా అంత ఈజీగా హాఫ్ హ్యాండెడ్ గా శిక్ష తగ్గించండి, ప్రాసిక్యూషన్ తప్పు చేశారు అని అనే అవకాశాలు చాలా చాలా తక్కువ. 0.1% కూడా ఉండదండి. బికాజ్ అది అంతా ఫుల్ ప్రూఫ్ గా ఎవిడెన్స్ ఉంటేనే లైఫ్ ఇంప్రిజ్మెంట్ ఇచ్చే అవకాశాలు జిల్లా న్యాయమూర్తికి ఉంటాయి. సో అది ఆల్వేస్ అప్పీలబుల్ ఆర్డరే, బట్ అంత ఈజీగా అప్పీల్ అలవ్ అయిపోయి ఆయనకు శిక్ష తగ్గిస్తారని నేనైతే అనుకోను. అట్లా లేదు, మన చట్టాలు కూడా లేవు ఎక్కడ. అంటే ఈ జీవిత ఖైదు విధించే సందర్భంలో కూడా వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఒక మాజీ ఎంపీ కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్, అంటే మాజీ ఎంపీ కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన వెసులుబాట్లు అవి ఇస్తూ ఉంటారా, లేకపోతే సాధారణ ఖైదీగానే ఉండాల్సి ఉంటుందా? వెరీ సాధారణ ఖైదీలాగానే ఉండాలా. ఓకే, ఒక్కటేంటంటే మాజీ ఎంపీ అని వేరే వ్యక్తుల వాళ్ళకు వెసులుబాట్లు ఉండవు. బట్ ఆయన ఒకటి హెల్త్ గ్రౌండ్ చూపించి స్పెషల్ కోర్టు అంటే ఆర్డర్ తీసుకొని అనేది చాలా తక్కువ అండి. ఎందుకంటే 14 years తర్వాత కదా ఇవన్నీ, ఈ వెసులుబాట్లు ఇవన్నీ ఆయనకి అట్లా మామూలు ఖైదీలాగానే చూస్తారు. నేను ఇంటి నుంచి భోజనం చెప్పించుకునే వాళ్ళం ఇవ్వండి, అవన్నీ అండర్ ట్రయల్ ఖైదీలకు వర్తిస్తాయి. అంటే
ఈ శిక్షా కాలంలో వర్తించటం చాలా తక్కువ. ఓకే. శిక్ష పడిపోయింది కదా ఇక్కడ. శిక్ష పడక ముందు 90 days ఏదైతే చార్జ్ షీట్ టైం ఉంటుందో ఇప్పుడు 150 days చేశారులేండి దాన్ని. 150 days లోపల చార్జ్ షీట్ వేయకపోతే అది ఒక ఫెసిలిటీ ఉంటుంది. నాకు స్పెషల్గా ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవాలి, లేకపోతే నేను ఇంటి నుంచి తెచ్చుకున్న నీళ్లు వాడతాను, అది కూడా కోర్టు డిస్క్రిషన్. మళ్ళా అంత వాళ్ళకి ఇవ్వాలని ఎక్కడ రూల్ లేదు. ఓకే. డిస్క్రిషన్ డిపెండ్స్ అపాన్ ది జడ్జెస్ డెసిషన్, నాట్ బై ఎనీవన్ ఎల్స్. జడ్జ్ గారు ఆర్డర్ ఇవ్వాలి దాంట్లో కూడా. రైట్ గోపాల్ శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. అంశానికి సంబంధించి మీ పాయింట్స్ని షేర్ చేసే ప్రయత్నం చేసినందుకు, మరి ముఖ్యం ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేసినందుకు. మొత్తంగా అయితే మాత్రం మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కోర్టు శిక్షను కోర్టు శిక్షను ఖరారు చేస్తుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు విధించింది కోర్టు.